विघ्नेश्वराय गौरीसुताय करुणाकराय धूम्रवर्ण एकदंत गणनायकाय ముస్తాబు చేసి గణపయ్య మూర్తిని తెచ్చి భక్తితో పూజలు చేసి రంగరంగ వైభవంగ నవరాత్రి ఉత్సవాలు భక్తులు జరిపెదరు. గణగణ గంటల్లో గణపయ్య స్వామికి ఘనమైన వేడుకలు కోటొక్క భక్తుల కోలాటాలతో నవరాత్రి పండుగలు. పాయసాలు చేసి నైవేద్యం అర్పించెదరు. భక్తితో భజనలు చేసి నిష్టగా పూజించెదరు. అంబరమంటే సంబరాలలో భక్తులు మునిగెదరు. గణగణ గంటల్లో గణపయ్య స్వామికి ఘనమైన వేడుకలు కోటొక్క భక్తుల కోలాటాలతో నవరాత్రి పండుగలు.
భక్తితో ముక్తిని కోరి నవరాత్రులు పూజించి పూల రథములో ఉంచి ఊరంతా ఊరేగించి బొజ్జ గణపయ్యని మజ్జనాన్ని నిష్టగా జరిపెదరు. 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 పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసేనే గణపయ్య కొత్త రూపుడై గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య. పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసిండే గణపయ్య కొత్త రూపుడై గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య. పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసిండే గణపయ్య. అమ్మ పార్వతమ్మ స్నానమాచరించ నలుగు పిండితోని బొమ్మను చేసింది ప్రాణము పోసి బాలుని చేసింది. ప్రాణము పోసి బాలుని చేసింది. ముద్దుల తనయుణ్ణి మురిపాల బాలుణ్ణి ఆయుధమిచ్చి ఆజ్ఞను చేసింది. ద్వారం ముందు కాపల గుంచింది. ద్వారం ముందు కాపలా గుంచింది. అమ్మ ఆజ్ఞ మేరకు గణపయ్య సేవకుడయ్యిండే గణపయ్య. చీమ దూరకుండ గణపయ్య చిన్ని బాలుడై కూర్చుండే గణపయ్య. పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసిండే గణపయ్య కొత్త రూపుడై గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య. పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసిండే గణపయ్య. గజాసురుని చంపి కైలాసవాసుడు కథన రోషముతోటి గడప వద్ద కస్తే ముద్దుల గణపయ్య ముక్కంటి నా పిండు. ముందుల గణపయ్య ముక్కంటి నా పిండు. కాళ్ళు కదుపత్తాని ఖడ్గము తీసిండు. నీలకంఠ స్వామి నివ్వెరపోయిండు. గణపయ్య శిరమును శూలంతో తీసిండు. గణపయ్య శిరమును శూలంతో తీసిండు. తండ్రి కోపానికి గణపయ్య తల ఇచ్చి కూలిండే గణపయ్య. అమ్మ అంటూ అరిచి గణపయ్య అసువులు పాసిండే గణపయ్య. పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసిండే గణపయ్య కొత్త రూపుడై గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య. పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసిండే గణపయ్య. పార్వతమ్మ వీని పరుగున వచ్చింది. మహాదేవునికంత మర్మము తెలిపింది. మానస పుత్రునికి మరు జన్మ నిమ్మంది. మానస పుత్రునికి మరు జన్మ నిమ్మంది. ముక్కంటి శాంతించి వరమున ఇచ్చిండు. ఉత్తర దిక్కున గజశిరము తెప్పించి గణపయ్యకు శివుడు ప్రాణము పోసిండు. గణపయ్యకు శివుడు ప్రాణము పోసిండు. సర్వ విఘ్నాలకు గణపయ్య నిన్ను రారాజు నువ్వు చేసే గణపయ్య. సర్వమంగళ స్వామి గణపయ్య మమ్ముగా పడరావయ్య గణపయ్య. పార్వతి పుత్రుడే గణపయ్య ఈ అవనిలో వెలసిండే గణపయ్య కొత్త రూపుడై గణపయ్య భక్తులండగా నిలిచిండే గణపయ్య.
స్వామి విఘ్నేశ కాణిపాక గణేశ నీ పూజ చేసేము నీ రూపు గొలిచేము స్వామి విఘ్నేశ తండ్రి విఘ్నేశ మా స్వామి గణేశ నీవే దిక్కని శరణంటిమయ్యా స్వామి గణేశ నీవే దిక్కని శరణంటిమయ్యా స్వామి గణేశ స్వామి కాణిపాక విఘ్నేశ ముందుగా భక్తితో నిన్నే కొలిచేము స్వామి విఘ్నేశ మా గండాలన్నీ తొలగించరావయ్య తండ్రి గణేశ నీ పాట పాడంగా పాపాలు తొలుగంట స్వామి విఘ్నేశ నీ కరుణ మాకుంటే కష్టాలు తొలుగంట తండ్రి గణేశ స్వామి విఘ్నేశ కాణిపాక గణేశ నీ పూజ చేసేము నీ రూపు కొలిచేము స్వామి విఘ్నేశ స్వామి నీ పూజ చేసేము నీ రూపు గొలిచేము స్వామి విఘ్నేశ చవితి నవరాత్రులు నీకు చేస్తుమయ్య స్వామి విఘ్నేశ నీ చల్లని చూపులు మాకుంచవయ్యా తండ్రి గణేశ పాయసముండ్రాలు నైవేద్యమిస్తాము స్వామి గణేశ పార్వతి పుత్ర మమ్మేల రావయ్య తండ్రి గణేశ నీ హారతీయంగా నీ శరణు గోరేము స్వామి విఘ్నేశ నిండు మనసు ముందుగా పూజలు నీకేనయ్యా స్వామి గణనాథ ఈ భక్తుల